అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రముఖ జ్యోతిష్యులు, కాశీలో శ్రీ కామాక్షి నిత్య అన్నదానం ట్రస్ట్ వ్యవస్థాపకులైనటువంటి నందిపట్ల శ్రీహరి శర్మ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఒకసారి గురువు గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే గురువుగారు. వాగర్థవివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అన్నపూర్ణే సదా పూర్ణే శంకరః ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరః బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. సో గురువు గారు, హోలీ పండుగ రోజున ఏ రాష్ట్రాల వాళ్ళు ఏ రంగులతో ఆ పండుగలు జరుపుకుంటే బాగుంటుంది? హోలీ పండుగ హోలీ పండుగ అంటేనే వసంతోత్సవం. రంగురంగుల నీటితో మంచి మంచి కంటికి ఇంపైనటువంటి రంగులతో బంధుమిత్రులు, స్నేహితులు, హితులు, సన్నిహితులు, కుల వర్గ మత విచక్షణ లేకుండా ఆనందోత్సాహాలతో అత్యంత సుందరంగా జరుపుకునేటువంటి పండుగ ఈ హోలీ పండుగ. ఈ హోలీ పండుగకి చాలా ప్రాశస్త్యం ఉంది. మనం గమనించుకున్నట్లయితే శ్రీకృష్ణుల వారు రాధాకృష్ణుల ప్రేమాయణం మనకు తెలుసు. అలాగే గోపికలతో రాధాకృష్ణులు ఈ యొక్క హోలీ పండుగని అత్యంత ఆడంబరంగా జరుపుకున్నట్టుగా మనకు భాగవతం ద్వారా తెలుస్తుంది. అందుకనే ఈనాటికి కూడా ఉత్తరాది ప్రాంతంలో చూసుకున్నట్లయితే ఈ హోలీ పండుగని అత్యంత భక్తి శ్రద్ధలతో మరియు అత్యంత ఆనందోత్సాహాలతో ఊరు ఊరా వాడవాడలా రంగులమయమైపోతుంటుంది. అందుకనే ఈ హోలీ పండుగకి ప్రత్యేకత అంత గొప్పది. ఉగాదికి మనకు వసంత ఋతువు ప్రారంభమవుతుంది. కాబట్టి వసంతం అంటే కంటికి ఆనందాన్ని ఇచ్చేటువంటి పవిత్రత మనకు కలుగుతుంది. అటువంటి కంటే ముందే మన జీవితంలో వసంతోత్సవం అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఈ వసంతోత్సవం ఆనందోత్సాహాలతో చాలామంది భారతదేశ ప్రజలు జరుపుకుంటారు. అయితే మనం పొద్దున లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కూడా మన జీవితంలో రంగులు అనేటువంటిది మన జీవితంలో ఒక భాగం. మనం వేసుకునే డ్రెస్ దగ్గర నుంచి వాడుకునే వస్తువుల దగ్గర వరకు అన్నీ కూడా రంగులమయమైపోతాయి. కాబట్టి మనకున్నటువంటి అన్ని పండుగలలో రంగులతో జరుపుకునే పండుగ ఏదైనా ఉంది అని అంటే, మన జీవితంలో భాగమైనటువంటి రంగులతో జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే ఆ హోలీ పండుగ. అందుకనే ఆ హోలీ పండుగ రోజున ఏ రాశుల వారు ఏ రంగులతో ఎక్కువగా హోలీ పండుగ జరుపుకోవాలి, ఏ రాశుల వారు ఏ మంత్రాన్ని ఆ హోలీ పండుగ రోజున జపం చేసుకుంటే మంచిది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఎందుకనంటే రంగు లేనిదే జీవితం లేదు. కాబట్టి ప్రతి రాశి వారికి ఆ హోలీ పండుగ రోజున ఒక రంగుతో ఎక్కువగా, అంటే అందరూ అన్ని రంగులతో మనం పండుగ జరుపుకోవచ్చు, కానీ ఒక్కొక్క రాశి వారు ఒక్కొక్క రంగుని ఎక్కువగా వాడడం వల్ల జీవితంలో కొన్ని సంతోషాలు కలుగుతాయి. అదేంటో మనం తెలుసుకుందాం. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా వీక్షించేటువంటి సోషల్ పోస్టు ప్రేక్షకులు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, హోలీ పండుగ అనేటువంటిది 1000 సూర్యగ్రహణాలు 1000 చంద్రగ్రహణాలులో మనం జపం చేసుకుంటే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం, సమానమైన ఫలితం ఒక్క రోజులోనే మనకు కలుగుతుంది, అదే హోలీ పండుగ రోజున. కాబట్టి ఆనందోత్సాహాలతో జరుపుకునేటువంటి ఈ హోలీ పండుగ తదనంతరం ఈ చెప్పబడేటువంటి రాశుల వారికి ఈ యొక్క మంత్రాన్ని ఉపాసన చేయడం ద్వారా వారికి జీవితంలో అనుకోని శుభ సంకేతాలు కలుగుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఇప్పుడు చెప్పబోయేటటువంటి విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. మేషరాశి వారు ఎరుపు, పసుపు రంగులని హోలీ పండుగలో ఎక్కువగా వాడాలి. జపించాల్సినటువంటి మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. వృషభ రాశి వారు పర్పుల్, ఆరెంజ్ రంగులని హోలీ పండుగలో ఎక్కువగా వాడాలి. గాయత్రి మంత్రాన్ని ఎక్కువసార్లు జపం చేసుకోవాలి. మిథున రాశి వారు ఆకుపచ్చ రంగుని బాగా ఉపయోగించాలి హోలీ పండుగ రోజున. ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని ఎక్కువగా జపం చేయాలి. కర్కాటక రాశి వారు గులాబీ రంగు, పింక్ ఈ రంగుని ఎక్కువగా హోలీ పండుగ రోజున వాడాలి. ఓం హ్రీం గౌర్యై నమః అనే నామాన్ని ఎక్కువగా జపం చేసుకోవాలి. సింహరాశి వారు పసుపు, ఎరుపు రంగుని
ఎక్కువగా వాడాలి. హనుమాన్ చాలీసా వీలైనన్ని సార్లు ఆ రోజున జపం చేసుకోండి. కన్యా రాశి వారు ఆకుపచ్చ, యాష్ కలర్ ఉండేటువంటి రంగుల్ని ఎక్కువగా హోళీ పండుగ రోజున వాడాలి. ఓం క్లీం కృష్ణాయ నమః అనే నామాన్ని ఎక్కువగా జపం చేయాలి. తులారాశి వారు పింక్, నీలం రంగుని హోళీ పండుగలో ఎక్కువగా వాడాలి. ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః అనే నామాన్ని ఎక్కువగా జపం చేయాలి. వృశ్చిక రాశి వారు రెడ్, మెరూన్, పసుపు రంగుని హోళీ పండుగలో ఎక్కువగా వాడాలి. ఓం శం శరవణ భవాయ నమః అనే నామాన్ని జపం చేయాలి. ధనుస్సు రాశి వారు ఎరుపు, పసుపు రంగుని హోళీ పండుగలో ఎక్కువగా వాడాలి. దత్త అష్టకాన్ని వీలైనన్ని సార్లు పారాయణం చేయాలి. మకర రాశి వారు నీలం, పర్పుల్, ఆకుపచ్చ రంగులని హోళీ పండుగలో ఎక్కువగా వాడాలి. కాలభైరవాష్టకాన్ని వీలైనన్ని సార్లు ఆ రోజున జపం చేసుకోవాలి. కుంభరాశి వారు నలుపు, ఆకుపచ్చ రంగులని ఎక్కువగా హోళీ పండుగలో వాడాలి. ఓం గం గణపతయే నమః అనే నామాన్ని ఎక్కువగా జపం చేసుకోవాలి. ఇక చివరిదైనటువంటి మీనరాశి వారు పసుపు, ఎరుపు రంగులని ఎక్కువగా హోళీ పండుగలో వాడాలి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే నామాన్ని ఎక్కువగా జపం చేసుకోవాలి. మన ఆనందాన్ని అందరితో పంచుకుంటూ చేసుకునే పండుగ హోళీ పండుగ. చెప్పినటువంటి రంగులని ఆ చెప్పినటువంటి రాశుల్లో జన్మించిన వారు మీరు వాడుకునే హోళీ పండుగ రంగుల్లో ఎక్కువగా శాతం వాడుకుంటూ తదనంతరం లేదా ఉదయాన్నే, ఎందుకంటే హోళీ పండుగ ఉదయం 9 తర్వాత మనం ప్రారంభించుకొని మధ్యాహ్నం 12:30 కల్లా ముగించుకోవాలి. మధ్యాహ్నం 12 తర్వాత అపరాహ్నం ప్రవేశిస్తుంది. అపరాహ్న సమయంలో హోళీ పండుగ జరపకూడదు, శాస్త్ర సమ్మతము కాదు. కాబట్టి 9 నుంచి 12:30 మధ్యకాలంలో హోళీ పండుగ జరుపుకోవడం, 9 కంటే ముందే స్నానం ఆచరించుకొని చెప్పినటువంటి విధంగా ఆ చెప్పినటువంటి రాశుల వారు ఆ చెప్పినటువంటి నామాన్ని జపం చేసుకోవడం ద్వారా పౌర్ణమి తిథి మరియు ఉత్తరా నక్షత్రం, ఉత్తరా ఫల్గుని నక్షత్రం వస్తుంది. కాబట్టి ఆ సమయం గ్రహణ సమయంతో సమానమైంది. కాబట్టి ఎక్కువగా ఒకసారి మనం ఈ చెప్పబడినటువంటి హోళీ పండుగ రోజున ఒకసారి శ్రీరామ అనంటే మామూలు సమయంలో 100 సార్లు శ్రీరామ అంటే ఎంత ఫలితమో పండుగ రోజున ఒకసారి శ్రీరామ అంటే అంత ఫలితం. కాబట్టి ఆ సమయాన్ని మీరు చక్కగా వినియోగించుకోండి. హోళీ పండుగ ఉత్తరా ఫల్గుని నక్షత్రంలో వచ్చిందండి. చాలా అదృష్టం. ఎందుకనంటే సాధారణంగా ఈ హోళీ పండుగ అనేటువంటిది పుబ్బా నక్షత్రంతో కానీ, ఉత్తరా నక్షత్రంతో కానీ, హస్తా నక్షత్రంతో కానీ వస్తుంది. కానీ ఫాల్గుణ మాసము ఫల్గుని నక్షత్రంతో కూడుకున్నది, అనగా ఉత్తరా ఫల్గుని నక్షత్రంతో కూడుకున్నటువంటి హోళీ పండుగ రావడం అత్యంత విశేష ప్రథమం. దీన్ని మహాఫాల్గుని అని అంటారు. కాబట్టి ఈ రోజున చాలా పవిత్రమైనటువంటి రోజు. దైవ అనుగ్రహాన్ని పొంది మీ ఆనందాన్ని మీరు కూడా ఇతరులతో ఆనందాన్ని షేర్ చేసుకోండి. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు, సోషల్ పోస్ట్ ప్రేక్షకులు అందరూ కూడా చెప్పినటువంటి విధి విధానాన్ని అనుసరించి కృతకృత్యులవుతారని ఆశిస్తూ సెలవు.